ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. యూజువల్గా టీవీ మార్కెట్ అనేది ఎలా అయిపోయిందంటే ఒక హైప్డ్ మార్కెట్ అనమాట. అంటే హెచ్డిఎస్ 20Hz ఈఎంఐ పెద్ద సైజు పిచ్చి బడ్జెట్ పెంచుకుంటే అమెజాన్లోకి వెళ్ళి రివ్యూ అది మీకు అందులో డెమో మోడ్ అని కానీ షోరూమ్ మోడ్ అని కానీ. ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. మీరు కనుక ఇంట్లోకి స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే 90% మీరు ఖచ్చితంగా బయట ఉన్న హైపో లేకపోతే డాల్బీ విజన్ టీవీ, అది డాల్బీ అట్మాస్ వస్తుంది, లేకపోతే హెచ్డిఆర్ వస్తుంది, లేకపోతే బ్రైట్ కలర్స్, సాచురేటెడ్ కలర్స్, ఇవన్నీ వాళ్ళు ఏదైతే మార్కెటింగ్ గిమ్మిక్స్ ఉంటాయో వాటన్నిటి నుంచి మీరు బయటపడి 100కి 90% మీరు మంచి టీవీ కొంటారు. అందులో డౌట్ అయితే లేదు. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. యూజువల్గా టీవీ మార్కెట్ అనేది ఎలా అయిపోయిందంటే ఒక హైప్డ్ మార్కెట్ అనమాట. అంటే ఇందులో డాల్బీ విజన్ వస్తుంది, డాల్బీ అట్మాస్ వస్తుంది, సాచురేటెడ్ కలర్స్ ఉంటాయి, సార్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, సూపర్ స్మూత్ ఉంటుంది అని చెప్పేసి మనం ఒకవేళ ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళిపోతే ఇక చెప్పే మాటలు వింటే ఇంకా మనం అద్భుతం, ఇంకా క్రేజీ టీవీ తీసుకున్నాం ఇంటికి అని చెప్పేసి మనం తీసుకుని వచ్చేస్తాం. ఎందుకంటే సేల్స్ పర్సన్స్ అలా హైప్ తీసుకొస్తారు. వాస్తవానికి అవి మనకి అవసరమా కాదా, అవి నిజంగా వాళ్ళు చెప్పినవి నిజంగా పనిచేస్తున్నాయా లేదనేది ఇక్కడ మ్యాటర్. ఫస్ట్ మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సో అలా కాకుండా తీసుకొని ఇంటికి వాడు చెప్పాడు కదా ఇంటికి తీసుకొచ్చి మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇప్పుడు నాలాంటోడు మీరు తీసుకొచ్చిన టీవీ నారే అందులో ఇది ఉంది, ఇది బాగాలేదని చెప్తాడు. అమెజాన్లోకి వెళ్ళి రివ్యూ చూస్తే అరే నేను వాడుతున్నాను, నాకు ఈ ఇష్యూ ఉందా, ఆ ఇష్యూ ఉందని చెప్తాడు. సో చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా ప్రాపర్ రీసెర్చ్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ తీసుకున్నాను. ఎందుకంటే టీవీ అనేది ఎవ్రీ ఇయర్ మనం మొబైల్ మార్చినట్టుగా మార్చలేము. ఒక్కసారి టీవీ కొన్నామంటే ఇయర్స్ దాంతో మన ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే దగ్గర 6 to 8 years మనం ఒక టీవీని యూజ్ అయితే చేస్తాం. సో దట్ కొనే ముందు జాగ్రత్త తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. సో దట్ ఈ వీడియో చాలా లెందీగా ఉంటుంది, బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్లో జరిగే గిమ్మిక్స్ ఏంటి, ఫీచర్స్ చెప్పి మనకు అమ్ముతున్నారు కదా అవి నిజంగా పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ చెప్పాక అసలు మీరు ఎలా మంచి టీవీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్గా కొన్ని ట్రాప్స్ అయితే ఉంటాయి, కొన్ని మిత్స్ అయితే ఉంటాయి. ఆ మిత్స్ని కూడా నేను ఈ వీడియోలో పాస్ చేస్తాను. సో నాట్ ఓన్లీ సింగిల్ థింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా అసలు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మార్కెట్లో జరిగే థింగ్స్. అసలు మార్కెట్ అనేది కేవలం మనం మంచి టీవీ పర్చేస్ చేయడం కోసం మార్కెట్ అయితే పనిచేయట్లేదు. మార్కెట్ ఎలా పనిచేస్తుందంటే ఎక్కువ ఫీచర్స్ చూపించి, ఎక్కువ అవి చూపించి, ఇవి చూపించేసి ఎక్కువ కాస్ట్ ఉన్న మోడల్స్ని పర్చేస్ చేయడానికే మార్కెట్ని డిజైన్ చేశారు. కానీ ఒక మంచి టీవీని ఇంట్లోకి మీ యూసేజ్కి తగ్గట్టుగా డిసైడ్ చేయడానికి అయితే టీవీ మార్కెట్ అయితే లేదు. యాక్చువల్ నేను చెప్పేది ఏంటంటే ఒక టీవీ కొంటున్నారంటే మీ యూసేజ్ ఏంటి, మీ పర్పస్ ఏంటి, అండ్ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, మీ రూమ్ సైజ్ ఎంత, మీరు ఎంత డిస్టెన్స్ నుంచి చూస్తున్నారు, ఇవన్నీ ఇంపార్టెంట్ మోర్ దాన్ ఫీచర్స్ అండ్ QLED OLED వీటన్నిటికంటే కూడా. సో ఫస్ట్లీ మనం ఒక టీవీ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ సినారియో వైజ్గా వెళ్ళిపోదాం. మోస్ట్లీ టీవీ తీసుకోవాలనుకుంటే ఏం చేస్తారు, యూట్యూబ్లోకి వెళ్ళి నజీర్ అన్నగాడు ఒక 15, 20, 30 టీవీలు టెస్ట్ చేశాడు, ఇది బెస్ట్ అని చెప్పేసాడు, బ్లైండ్గా వెళ్ళిపోదాం. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే మీ పర్పస్ ఏంటి. ఇప్పుడు నేనున్నాను మోస్ట్లీ నేను నైట్ రీసెర్చ్ పర్పస్కో దేనికో నేను నైట్ పిచ్ డార్క్ సిచ్యువేషన్లో నేను మూవీస్ అది యూట్యూబ్లో వీడియోస్ ఇంకేదన్నా పాడ్కాస్ట్ ఇట్లాంటివి చూస్తాను. సో నా యూసేజ్ కేసు ఏంటంటే మోస్ట్లీ కర్టెన్స్ క్లోజ్ అయి ఉంటాయి, లైట్ లోపలికి పాస్గా, ఈవెన్ దో డే అయినా సరే కర్టెన్స్ అన్ని క్లోజ్ చేసి పెడతాం, ఓపెన్ చేయం. డార్క్ సిచ్యువేషన్లో ఉంటుంది. ఎవ్రీ టైం నేను డార్క్ సిచ్యువేషన్లోనే, అది మూవీస్ అయినా పాడ్కాస్ట్లు అయినా యూట్యూబ్ రివ్యూస్ అయినా ఏదైనా సరే నేను డార్క్ సిచ్యువేషన్లో పిచ్ డార్క్ సిచ్యువేషన్లో చూస్తాను. అలాంటప్పుడు నాకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సింది OLED టెక్నాలజీ. యూజువల్గా OLED అనగానే అందరూ ఏమంటారు, అన్న OLED అంటే టూ మచ్ బ్రైట్నెస్ టీవీ, OLED పెట్టుకుంటే కళ్ళు పోతాయి కదా. అది ఒక మిత్. OLED అనేది QLED మినీ LED కంటే బ్రైటెస్ట్ టీవీ కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ఫ్ ఎమిటింగ్ పిక్సెల్స్ ఉంటాయి కదా OLEDలో, అవి మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు మినీ LED అంత బ్రైట్నెస్ అయితే మీకు ఇది ఇవ్వలేదు. బట్ థింగ్ ఏంటి, నైట్ నేను బ్రైట్నెస్, ఈవెన్ దో OLED టీవీ ప్రొడ్యూస్ చేసే బ్రైట్నెస్ కూడా మీ కంటికి నైట్ హార్మ్ చేస్తుంది. కాబట్టి కొంచెం బ్రైట్నెస్ అనేది OLED టీవీలో తగ్గించుకోవచ్చు. బట్ ఇక్కడ థింగ్ ఎందుకు OLED చెప్పానంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. నువ్వు నైట్ పిచ్ డార్క్ సిచ్యువేషన్లో చూస్తున్నావు, కళ్ళు ఖరాబ్ అయ్యే బ్రైట్నెస్ అవసరం లేదంటే బ్రైట్నెస్ తగ్గించుకుంటావు. బట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, గ్రేట్ కాంట్రాస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డీపర్ బ్లాక్స్. ఇవి రెండు కేవలం మీకు OLEDలో దొరుకుతాయి. OLEDలో ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ ఆన్ ఆఫ్ అవుతుంది. సో దట్ మీకు కాంట్రాస్ట్ ప్రిసైజ్గా ఉంటుంది. ఎక్కడైతే బ్రైట్ ఉందో అక్కడ బ్రైట్గా ఉంటుంది, బ్లాక్ డీపర్ బ్లాక్ ఉంటుంది.
సో దట్ డీపర్ బ్లాక్స్, దట్ కాంట్రాస్ట్ రేషియో క్రేజీ పిక్చర్ వివింగ్ మీకు ఇస్తుందన్నమాట. ఒకవేళ మీరు డార్క్ సిచ్యువేషన్లోనే ఎక్కువ చూస్తారంటే మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ అవే ఓలెడ్ టెక్నాలజీ, ఓలెడ్ టీవీకి వెళ్ళండి. ఓలెడ్ ఏం చీప్ టెక్నాలజీగా తక్కువ ప్రైస్లో రాదు, బట్ నేను చెప్పడానికి చెప్తున్నాను. బట్ ఓలెడ్ కాదనుకుంటే మీరు మినీ ఎల్ఈడి, క్యూఎల్ఈడికి కూడా వెళ్ళొచ్చు. డార్క్ సిచ్యువేషన్ అయినప్పటికీ అక్కడ కూడా కొన్ని రెమెడీస్ ఉంటాయి. బట్ మీ దగ్గర పైసలు ఉన్నాయి, పెట్టుకోగలుగుతారంటే బెటర్ గో విత్ ఓఎల్ఈడి. ఎందుకు మినీ ఎల్ఈడి, ఎందుకు క్యూఎల్ఈడికి వెళ్ళాలి నైట్ సిచ్యువేషన్లో? అదే మీ సిచ్యువేషన్ అలా కాదు, మీ ఇంట్లో ఎప్పుడు కర్టెన్స్ ఓపెన్గా ఉంటాయి, బ్రైట్ నుంచి లైట్ వస్తుంది, ఇంట్లో లైట్లు వెలుగుతుంటే బ్రైటెస్ట్ లైటింగ్ ఎప్పుడు ఉంటుంది మీ సిచ్యువేషన్లో అనుకుంటే, దెన్ ఇక్కడ మీకు ఓలెడ్ కన్నా మినీ ఎల్ఈడి, క్యూఎల్ఈడి బెటర్. ఎందుకు? ఓఎల్ఈడితో కంపేర్ చేస్తే మినీ ఎల్ఈడి, క్యూఎల్ఈడి బ్రైట్నెస్ అనేవి అన్ని టీవీలో నేను చెప్పను. బడ్జెట్లో వచ్చి అఫ్కోర్స్ మీకు 300-400 నిట్సే ఉండొచ్చు. బట్ కొంచెం ప్రీమియం సెగ్మెంట్లో అండి, మోర్ దెన్ 40,000కి వెళ్తే మీకు 600 నుంచి 1100 నిట్స్ వరకు కూడా మీకు మినీ ఎల్ఈడి టీవీస్, క్యూఎల్ఈడి టీవీస్ రైట్ అవైలబుల్గా ఉన్నాయి. సో దట్ ఓలెడ్తో కంపేర్ చేస్తే మినీ ఎల్ఈడి, క్యూఎల్ఈడి ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో మీకు బ్రైటర్ ప్యానల్స్తో వస్తుంది. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఓలెడ్ మీకు యాక్చువల్గా బ్లాక్స్ మ్యాటర్ అనుకుంటే ఓలెడే, బట్ అసలు లైటింగ్ కండిషన్లో టీవీ పెడితే టీవీ కనిపించాలి కదా మనకి. మోర్ ఎవర్ బ్లాక్స్ కన్నా, కాంట్రాస్ట్ రేషియో కన్నా టీవీ బ్రైట్గా అనిపించాలి కదా. బ్రైట్గా అనిపించాలంటే క్యూఎల్ఈడి ఆర్ మినీ ఎల్ఈడికి వెళ్ళాలి. ఇక్కడ మీరు బ్రైట్ సిచ్యువేషన్ అంటే స్ట్రైట్గా మినీ ఎల్ఈడి ఆర్ క్యూఎల్ఈడికి వెళ్ళిపోండి. లేదు డార్క్ సిచ్యువేషన్ అనుకుంటే మీరు మినీ ఎల్ఈడికి వెళ్ళొచ్చు, ఓఎల్ఈడికి వెళ్ళొచ్చు. సో థింగ్ అనేది బ్రైట్నెస్ మీద ఆధారపడి ఉంటుంది అండ్ మీ రూమ్ సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ జస్ట్ ఓలెడ్ ఈజ్ ఏ సుపీరియర్ టెక్నాలజీ అని ఎవ్రీ టైం వెళ్ళకూడదు. ఎందుకంటే ఆల్వేస్ బ్లాక్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. ముందు మనకి పిక్చర్ కనిపించాలి, సైడ్ నుంచి చూసినా సరే పిక్చర్ కనిపించాలి. అసలు పిక్చరే కనిపించకుండా అందులో బ్లాక్స్ ఎత్తుకుంటా, కలర్స్ ఎత్తుకుంటా అంటే అది నన్ను అడిగితే అది వెరితనం అంటాను. సో నేను చెప్పేది అయితే అది. అండ్ ఆఫ్టర్ డిసైడింగ్ మీరు బ్రైట్ సిచ్యువేషన్లో ఉంటారా లేకపోతే డార్క్ సిచ్యువేషన్లో ఉంటారా అనేది డిసైడ్ చేసుకుని మీరు ఒక ప్యానల్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత జరిగేది ఏంటంటే హెచ్డిఆర్ స్కామ్. బేసిక్గా మార్కెట్లో ఒక హెచ్డిఆర్ స్కామ్ ఏం జరుగుతుందంటే ప్రతి టీవీకి హెచ్డిఆర్ 10, హెచ్డిఆర్ 10+ ఇవన్నీ చెప్తుంటారు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. రైట్ నో ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోని మీ మొబైల్లో మీరు బ్రైట్నెస్ ఎంత పెట్టుకున్నారనేది నాకు తెలియదు. రైట్ నో మేము షూటింగ్ చేసే టైంకి నా సైడ్ ఉన్న 2 లైట్స్ కూడా మీకు ఇప్పుడు నా వైట్ షర్ట్ ఏదైతే ఉందో ఈ వైట్ షర్ట్ యాజ్ టీజ్గా నేను క్యాప్చర్ చేసేది మీకు కనిపించాలంటే మీకు ఎంత నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ కావాలండి? 300 నిట్స్ కావాలి మేము క్యాప్చర్ చేసేది యాక్చువల్ది. ఇదేమన్నా సన్లైటా, ఇదేమన్నా స్పార్కిలా, లేకపోతే ఇదేమన్నా ఎక్స్ప్లోజనా, లేకపోతే ఏమన్నా ఫైర్ వస్తుందా? అంత బ్రైట్ కాదు కదా. బేసిక్ వైట్ షర్ట్కే ఇంత చూపిస్తుంది. యాక్చువల్గా హెచ్డిఆర్ రికార్డింగ్, హెచ్డిఆర్ సిగ్నల్ని, హెచ్డిఆర్ని ప్రాపర్గా చూపించాలంటే మీకు మినిమం 600 నిట్స్ ఉండాల్సిందే. 600 నిట్స్ నుంచి ఆ పైన ఎంతైనా 1000 కానీ 1100 కానీ ఉన్నప్పుడు ఆ పీక్ బ్రైట్నెస్ ఏరియా, ఇప్పుడు సన్ని మనం షూట్ చేస్తున్నాం, సన్ బ్రైట్గా ఉంటుంది. ఆ బ్రైట్ ఏరియాని కంపేర్ టు అదర్ ఏరియాతో బ్రైట్గా చూపించాలంటే ఆ లెవెల్ ఆఫ్ బ్రైట్నెస్ ఆ టీవీలో ఉంటేనే హెచ్డిఆర్ సిగ్నల్ని మీకు చూపించగలుగుతుంది. అప్పుడే మీకు ఒక ఫైర్ వచ్చిందంటే ఫైర్లో వచ్చే స్పార్కిల్స్ కానీ ఇంకేదైనా ఎక్స్ప్లోజన్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా హెచ్డిఆర్లో కనిపిస్తాయి. యాక్చువల్లీ హెచ్డిఆర్ అంటే ఏంది? హై డైనమిక్ రేంజ్. వీడియో మొత్తం హెచ్డిఆర్లో ఉంటుందండి. ఏదో ఒక వీడియో మొత్తంలో ఏదో ఒక పార్ట్, సన్ పార్ట్, ఎక్స్ప్లోజన్ పార్ట్ మీకు హెచ్డిఆర్లో ఉంటుంది. అదే ఎగ్జాక్ట్గా మీకు హెచ్డిఆర్ సిగ్నల్ని ఏం చేస్తుందంటే హెచ్డిఆర్ టీవీ అని చెప్తారు వీళ్ళు, హెచ్డిఆర్ సిగ్నల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎస్, మీరు బడ్జెట్లో దొరికే టీవీస్ అన్ని హెచ్డిఆర్ సిగ్నల్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. బట్ యాక్చువల్గా అది చూపిస్తాయంటే చూపించవు. దెన్ అంటే ఇది ఎలా ఉందంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎందుకు చూపించదంటే బడ్జెట్ టీవీస్ అన్నీ కూడా 300-400 నిట్స్లోనే వస్తున్నాయి. 600 నిట్స్ లేదు నీకు హెచ్డిఆర్ సిగ్నల్ని ఎగ్జాక్ట్గా చూపించదురా అంటే 400 నిట్స్ 300 నిట్స్తో తీసుకొచ్చి హెచ్డిఆర్ బ్యాడ్జింగ్ చూపెట్టి అమ్ముతున్నారంటే ఇది ఎలా ఉంటుంది? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మంచి స్పోర్ట్స్ కార్ ఉంది, చూడ్డానికి ఎక్దమ్ మంచి స్పోర్ట్స్ కారు మీకు ఇచ్చారు అది, కానీ మీరు దాన్ని 40 km/h కంటే స్పీడ్లో తోలలేరు అంటారు. టెక్నికల్గా యూ ఓన్ ఇట్, మీరు కొనుక్కున్నారు దాన్ని, అంటే చూడ్డానికి స్పోర్ట్స్ కారు, నజీర్ గారికి స్పోర్ట్స్ కారు ఉందని మీరు ఫీల్ అయిపోతారు. బట్ తోలుతుంటే 40 km మించి తోలలేరంటే టెక్నికల్గా ఓన్ చేసుకున్నావు కానీ నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేవు. సో హెచ్డిఆర్ గేమ్ కూడా రైట్ నో అదే జరుగుతుంది. హెచ్డిఆర్ అనేది సీరియస్ అనుకుంటే మినిమం 600 నిట్స్ ఉండాలి, అప్పుడు మాత్రం మీకు ప్రాపర్ హెచ్డిఆర్ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. సో మీకు అర్థమైంది కదా, రూమ్ని బట్టి అర్థమైపోయింది. హెచ్డిఆర్ గిమ్మిక్లో పడొద్దు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. హెచ్డిఆర్ని ప్రాపర్గా చూడాలంటే ఆ బ్రైట్నెస్ ఉందా లేదా చూడాలి. బ్రైట్నెస్ మ్యాటర్స్, నాట్ హెచ్డిఆర్. ఓకే, ఫస్ట్ మీరు అది చూసుకోవాలి. ఇలానే మనకి బ్రైట్నెస్ ఎలా ఇంపార్టెంటో హెచ్డిఆర్ సిగ్నల్ని ప్రాపర్గా చూపించాలంటే ఇప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే మనం 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సేల్స్ బాయ్స్ కానీ లేకపోతే మన సేల్స్ బాయ్ లాంటి యూట్యూబర్స్ కానీ ఏం చేస్తారంటే 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, టీవీ సూపర్ టీవీ, తోపు టీవీ, అది ఉంది ఇది ఉందని చెప్తారు. యాక్చువల్లీ నేను ఒకటి మాట్లాడాలి. సో మన ఇండియాలో జరిగే సినారియో గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ ఎంత ఫ్రేమ్ రేట్లో తీస్తారండి? 24 frames per second.
రైట్ 24 ఫ్రేమ్స్లో తీస్తారు. అరే ఇండియన్ టీవీ సీరియల్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ చూస్తే మనకి 50 FPS 60 FPSలో తీస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మనకి 60 FPSలోనే షార్ట్ చేస్తున్నారు, మ్యాక్స్ టు మ్యాక్స్. దెన్ ఎక్కడ మీకు యూజ్ 120 FPS? యూజర్ ఇంటర్ఫేస్ ఏమైనా మనం టీవీలో ఎక్కువగా వాడుతుంటామా? మోస్ట్లీ కంటెంట్ చూస్తుంటాం, కంటెంట్ వ్యూవింగ్ ఉంటుంది. జస్ట్ నావిగేటింగ్ టైంలో తప్పితే మిగతా మోస్ట్ ఆఫ్ ది టైం మనం కంటెంట్ చూస్తుంటాం. మొబైల్ అంటే యూసేజ్, దెన్ 120 FPS మీరు యూటిలైజ్ చేసుకుంటారు. ఇక్కడ వన్స్ మూవీ ఆన్ చేస్తే 3 hours దెర్ ఈజ్ నో యూస్. యాక్చువల్గా ఒక నార్మల్ పర్సన్కి ఈ 120 FPS అనేది 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది యూజ్లెస్. మరి ఎందుకు దీన్ని ఇది చేస్తున్నారు అంటే మాత్రం ఇది యూస్ఫుల్ ఎవరికి? ఎక్స్బాక్స్, ప్లే స్టేషన్ 5 ఓన్ చేసుకొని గేమ్స్ ఆడుతుంటారు. కాంపిటేటివ్ గేమింగ్కి వాళ్ళు హయ్యర్ రిఫ్రెష్ రేట్లో ఆడాలి, ఆ ఫీలింగ్ తీసుకోవాలనుకునే వాడికి కావాలి. మీరు ఇంట్లోకి సగటు ఫ్యామిలీ, నాలాంటి ఫ్యామిలీ, నేనైతే గేమ్సే ఆడను ఫర్ సపోజ్, మాలాంటి ఫ్యామిలీ అనుకోండి, నేను గేమ్సే ఆడను, ప్లే స్టేషనే లేదు నాకు, ఎక్స్బాక్సే లేదు. 120 Hz తెచ్చుకుని ఎక్కడ పెట్టుకోవాలి నేను? నా క్వశ్చన్ అర్థమవుతుందా మీకు? ఎందుకు మనకి 120 Hz? ఇన్స్టెడ్ ఆఫ్ అప్పుడు 120 Hz ప్యానల్ ఉన్న టీవీ మీద ఎక్కువ డబ్బులు పెట్టే కన్నా వాడు అది పెట్టాడు కాబట్టి ఆబ్వియస్లీ ప్రైస్ ఎక్కువ పెడతాడు. అదే డబ్బులు ఒక మంచి బ్రైట్నెస్ ఉన్న టీవీనో, మంచి ప్యానల్ ఉన్న టీవీనో, మంచి కొంచెం బిగ్గర్ సైజ్ టీవీనో తీసుకుంటే యూస్ఫుల్ కదా. సో ఈ 120 Hz ట్రాప్లో కూడా పడద్దు అంటిల్ అన్లెస్ మీకు అది అవసరం అనుకుంటే తప్పితే. ఇఫ్ ఇన్ కేస్ అవసరం, మీరు కాంపిటేటివ్ గేమింగ్కి వెళ్తారు, దెన్ మీరు తీసుకోండి, అదర్వైజ్ వద్దు. అండ్ ఇంకో థింగ్ కూడా, మీరు హార్డ్ రియాలిటీ ఏంటంటే స్మార్ట్ టీవీ మార్కెట్లో అది ₹1,00,000 టీవీ అవనివ్వండి, 50,000 టీవీ అవని, 30,000 అవనివ్వండి, టీవీ అనేది చాలా సన్నగా ఉంటుంది. అండ్ వాళ్ళకి మదర్ బోర్డ్ ఏరియా, పిక్చరు, ప్యానల్స్ ఇవన్నీ పెట్టుకున్నాక కొద్దిగా పోర్షన్లో డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ యూజ్ చేస్తారు. హార్డ్ ట్రూత్ ఏంటంటే ఎంత 70 వాట్ తీసుకురాని, 120 వాట్ తీసుకురాని, ఆ టీవీ స్పీకర్స్ మనల్ని ఎట్టి పరిస్థితుల్లో సాటిస్ఫై అయితే చేయలేవు. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఒక మఫుల్ ఆడియో వస్తుంది, ప్రాపర్ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ రావు, ప్రాపర్ వోకల్స్ రావు. సో దాట్ నేను చెప్పేది ఏంటంటే ఆడియో విషయంలో ఫస్ట్ ఒక టీవీ కొనగానే ఒక మనిషి ఫస్ట్ రిగ్రెట్ అయ్యేది ఏదైనా ఉందంటే ఆడియోనే. టీవీ ఆన్ చేసి దాన్ని ప్లే చేయగానే ఫస్ట్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఆడియో నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో దాట్ అది కామన్, దాన్ని మీరు సీరియస్గా తీసుకోకండి. నా సజెషన్ ఒక అన్నగా, ఒక బ్రదర్గా, మీరు బెటర్ ₹3,000 సౌండ్ బార్ కూడా నన్ను అడిగితే ఒక ₹50,000 టీవీలో వచ్చే స్పీకర్స్ కంటే బెటర్ సౌండ్ చేస్తాను. బిలీవ్ మీ, నేను చాలా సౌండ్ బార్స్ టెస్ట్ చేశాను, చాలా టీవీస్ టెస్ట్ చేశాను, విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. టీవీ స్పీకర్స్ మీద అసలు మీరు డిసైడ్ అవ్వద్దు. మీరు కొనకముందే, కొన్నాక #1 రిగ్రెట్ అదని చెప్తున్నాను కదా, కొనకముందే డిసైడ్ అయిపోండి టీవీలో ఆడియో బాగోదు. ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. మీ దగ్గర 50,000 ఉన్నాయంటే 45,000 టీవీ కొనుక్కొని 5,000 సౌండ్ బార్ కొనుక్కోండి, లేదా 40,000 టీవీ కొనుక్కొని 10,000 సౌండ్ బార్ కొనుక్కోండి. అలా ప్లాన్ చేసుకోండి ముందే. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి టీవీని ఆడియో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేసి కొనకండి. సో ఖచ్చితంగా మీరు ఒక టీవీ కొంటున్నారంటే సౌండ్ బార్ని సపరేట్గా ప్లాన్ చేయాల్సిందే, అదర్వైజ్ మీరు సాటిస్ఫై అయితే అవ్వలేరు. అండ్ అంతటితో అయిపోయిందంటే చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే స్పెక్స్. ఎంత ర్యామ్తో వస్తుంది, ఎంత స్టోరేజ్తో వస్తుంది అనేది వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, పిక్చర్ క్వాలిటీ ఇంపార్టెంట్ కదా అని. బట్ దట్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. ఎందుకంటే యాప్స్ ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తాం, యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, ఇంకోటి ఏదో ప్రైమ్ వీడియో ఓపెన్ చేస్తాం, 3 చూస్తుంటాం. మా వైఫ్కి ఒకటి చూస్తుంటుంది, నా బిడ్డ ఒకటి చూస్తుంటుంది, నేను ఒకటి చూస్తుంటా. నేను బయటికి అలా వెళ్ళాను అనుకో, వాళ్ళు టక్కన రిమోట్ తీసుకొని ఇంకో దాంట్లోకి వెళ్తారు, ఒక 5 minutes 10 minutes ఆ సీరియల్ ఇంకేదో చూడడానికి. ఆ టైంలో మళ్ళీ యాప్ రీలోడ్ అయింది అనుకోండి, ఏమవుతుంది? అది రీలోడ్ అవ్వాలి, మళ్ళీ ఆ కంటెంట్ ప్లే చేయాలి, మళ్ళీ చూడాలి. నా బిడ్డ ఏమనుకుంటుంది, అబ్బా మళ్ళీ వచ్చింటారా ఈ కొడుకు, పెట్టే లోపల వచ్చేసిండు, పోయినోడు ఏదో ఇంకో 10 నిమిషాలు పోవచ్చు కదా అనుకుంటుంది. అలాంటి టైంలోనే కదా ర్యామ్ అనేది ఎక్కువగా ఉంటే 2 GB ఆర్ హయ్యర్ ఉంటే మీకు ఆ యాప్ మెమొరీలో ఉంటుంది, యాప్స్ క్రాష్ కావు, యాప్స్ ఎవ్రీ టైం రీలోడ్ అవ్వదు, కాబట్టి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ర్యామ్ అనేది ఖచ్చితంగా 2 GB ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ స్టోరేజ్ కూడా ఇప్పుడు చూస్తే మోస్ట్ ఆఫ్ ది టీవీస్లో కొన్ని బడ్జెట్ టీవీస్లో 8 GB ర్యామ్తో వస్తుంది. 8 GB ర్యామ్ అసలు నాట్ యాక్సెప్టబుల్. 32 GB ఈజ్ ద బెస్ట్ స్వీట్ స్పాట్. ఎందుకంటే మీకు యాప్స్ ఎక్కువ లోడ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్లో అప్డేట్స్ వచ్చినా సరే ఎటువంటి ఇష్యూ ఉండదు, క్యాచ్కి దేనికైనా సరే ఫ్యూచర్ ప్రూఫ్గా ఉండాలనుకుంటే 32 GB ర్యామ్ ఉండాలి, అప్పుడు మాత్రం మీకు బాగుంటుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. మనకి గూగుల్ టీవీ వస్తుంది, టైజన్ వాయిస్ వస్తుంది, లేకపోతే మీకు వెబ్ ఓఎస్ వస్తుంది, అండ్ జియో టెలి ఓఎస్ వస్తుంది. ఇక్కడ థింగ్ ఏంటంటే మీరు మీ సార్ట్ ఆఫ్ యూసేజ్ని బట్టి చూసుకుని నన్ను అడిగితే మనం వాడే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఇవన్నీ కూడా అన్నిట్లో ప్రాపర్గానే వర్క్ చేస్తున్నాయి. టు బి ఫ్రాంక్,
బట్ ఆ 2 GB ర్యామ్ 32 GB స్టోరేజ్ ఉంటే మీరు కావాలనుకునే లోడ్ చేసుకోవచ్చు, ఇవి చేసుకోవచ్చు. నన్ను అడిగితే నాకు కొంచెం గూగుల్ టీవీ అంటే మక్కువ ఎక్కువ. గూగుల్ టీవీ కాస్త బెటర్గా ఉంటుంది, ఎక్కువ యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, చాలా ఓపెన్గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు సామ్సంగ్ అండ్ ఎల్జీ టీవీస్ వాడుతుంటే అవి కూడా బాగానే ఉంటాయి. వెబ్ ఓఎస్ కానీ అండ్ వీళ్ళది టైజన్ ఓఎస్ కానీ బాగానే ఉంటుంది. గూగుల్ టీవీ కాస్త ఫెమిలియర్గా ఉంటుంది అనమాట, మనకి సెటప్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఓఎస్ కూడా ఇంపార్టెంట్, బట్ ఓఎస్ అనేది స్మూత్గా ఉండాలనుకుంటే మాత్రం ఇందాక నేను చెప్పిన ర్యామ్ అండ్ స్టోరేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ఫైనల్ థింగ్, బిఫోర్ మీరు మంచి టీవీ ఎలా కొనుక్కోవాలి అనేది సజెషన్స్ ఇచ్చే ముందు ఇంకో థింగ్, మనకి ఒక పెద్ద మార్కెట్లో జరిగే ఒక పెద్ద స్కామ్ ఏంటంటే, స్కామ్ అనకూడదేమో, టీవీ వాళ్ళే అది తీసుకొచ్చారు. మనం ఎప్పుడైతే షోరూంలోకి ఎంటర్ అవుతామో జిగేలు టీవీలు మెరిసిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే అది మీకు అందులో డెమో మోడ్ అని కానీ షోరూమ్ మోడ్ అని కానీ ఉంటుందన్నమాట. షాప్ మోడ్, స్టోర్ మోడ్ అని కానీ. వాళ్ళు టీవీలు పెట్టినప్పుడు స్టోర్లో ఆ స్టోర్ మోడ్లో పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే బ్రైట్నెస్ మ్యాక్స్ అయిపోతుంది, సాచురేషన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి, స్మూతింగ్ పెరుగుతుంది, ఆ పిక్చర్ మీకు మూమెంట్స్ అనేవి చాలా స్మూత్గా రియలిస్టిక్గా అనిపిస్తాయి. అదే స్మూత్నెస్ ఆ వీడియో చూస్తే బాగానే ఉంటుంది, ఇంట్లోకి వచ్చి అదే స్మూత్నెస్ మీకు మూవీలో వాడు స్లోగా రావాల్సింది ఇట్లా యాక్షన్ ఇలా వచ్చింది అనుకోండి, ఫాస్ట్గా చెత్తగా అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కొద్దిసేపు మిమ్మల్ని మ్యాక్స్డ్ అవుట్ బ్రైట్నెస్ పెట్టి స్మూతింగ్ చేసి బ్రైట్నెస్ బాగుండి సాచురేటెడ్ కలర్స్ వచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి అక్కడ వాళ్ళు ఏమైనా మరి సినిమాలు మూవీస్ ప్లే చేస్తారా? చేయరు కదా. మంచి పంచి కలర్స్ వచ్చే ఒక సినారియో వీడియోస్ ప్లే చేస్తారు, నువ్వు మెస్మరైజ్ అయిపోతే తెచ్చుకుంటావు. ఎప్పుడైతే నీ ఇంటికి టీవీ వస్తుందో అక్కడ ఉన్న డెమో పీస్ రాదు, నీకు ఒక సపరేట్ కొత్త పీస్ వస్తుంది. ఆ పీస్లో ఏవి నీకు స్టోర్ మోడ్ యాక్టివ్గా ఉండదు. నువ్వు పెట్టుకుంటావా అని అడుగుతుంది, కానీ అవి పెట్టుకొని మనం పిక్చర్స్ని చూడలేము. నార్మల్ పిక్చర్ చూస్తే వాష్డ్ అవుట్ అవుతుంది అండ్ డీటెయిల్స్ మిస్ అయిపోతూ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు స్టోర్కి వెళ్తే అది స్టోర్ మోడ్లో ఉంటే బ్రదర్ ప్లీజ్ దాన్ని స్టోర్ మోడ్లో తీసేసి బేసిక్ స్టాండర్డ్ మోడ్లో పెట్టు, లేదంటే డైనమిక్లో పెట్టు, లేదా సినిమాలో పెట్టు, కానీ స్టోర్ మోడ్లోంచి తీసే బ్రో అని చెప్పి మీరు అప్పుడు చూసి ఏదైతే తీసుకుంటారో అదే మీ ఇంట్లో వస్తుంది. మీరు పోయి డైరెక్ట్గా స్టోర్లో చూసిన క్వాలిటీ మీ ఇంట్లోకి టీవీ వస్తే రాదు. ఎందుకంటే ఈ స్టోర్ మోడ్ అనేది అన్నిటిని పెంచేసి మీ కళ్ళకి అందంగా చూపిస్తుంది. ఇవి మార్కెట్లో చాలా వరకు జరిగేవి. అండ్ కొన్ని ప్రికాషన్స్, ఇప్పుడు మీకు ఏమర్థమైంది, రూమ్ని బట్టి తీసుకోవాలి, నాట్ టెక్నాలజీ. రూమ్ని బట్టి టెక్నాలజీ ఉండాలి, టెక్నాలజీని బట్టి మనం బెస్ట్ అని తీసుకోకూడదు. రెండోది హెచ్డిఆర్ అని ఉరికితే సరిపోదు, హెచ్డిఆర్ ప్రాపర్గా చూపిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. 120Hz ఎక్స్పీరియన్స్ అని పోవడం కాదు, రియాలిటీలో మనకి అది అవసరమా కాదా చూసుకోవాలి. ఆడియో బాగుందా లేదా అని మనం రీసెర్చ్ చేయొద్దు, ఎందుకంటే ఆబ్వియస్గా ఆడియో అనేది మిమ్మల్ని సాటిస్ఫై చేసేలాగా ఉండదు. మూడోది స్పెక్స్ వెరీ ఇంపార్టెంట్, ర్యామ్ అండ్ స్టోరేజ్. ఎందుకంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఫాస్ట్గా ఉండాలి, యాప్స్ ఎవ్రీ టైం స్విచ్ అవుతుంటే టక్క కంటెంట్ మారుస్తున్న చూసేటట్టు ఉండాలి. కాబట్టి ఫైనల్గా షాప్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, స్టోర్ మోడ్లో చూస్తే నష్టపోతాం. ఇప్పుడు మనం స్మార్ట్ టీవీని ఎలా కొనాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్లీ మనం టీవీ కొనాలనుకున్నగానే మనం డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే టీవీ యొక్క సైజ్. మరి టీవీ సైజ్ ఎలా డిసైడ్ చేయాలి మనం? యాక్చువల్గా వివింగ్ డిస్టెన్స్, మనము టీవీని ఎక్కడ పెట్టి ఎక్కడి నుంచి చూస్తున్నాం అనే దాన్ని బట్టే మన టీవీ సైజ్ ఆధారపడి ఉండాలి. బేసిక్గా సింపుల్గా ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, మీ టీవీ యూనిట్ ఎక్కడ ఉంది, మీరు సోఫాలో ఎల్ షేప్లో కూర్చుంటారా లేకపోతే డిస్టెన్స్లో కూర్చుంటారా, ఎంత డిస్టెన్స్లో కూర్చొని ఎక్కువగా చూస్తుంటారనేది మెజర్ చేయండి. అందరూ ఎవ్రీ టైం ఒకటే డిస్టెన్స్లో ఏం చూడరు, బట్ మోస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ ఎంత అంటే ఎంత దగ్గర నుంచి చూస్తారనేది ఒకసారి చెక్ చేసుకుని ఆ డిస్టెన్స్ మెజర్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఫాలో అవ్వండి. సింపుల్గా మీరు ఒక 4 feet నుంచి 6 feet వరకు మధ్యలో మీరు కూర్చొని చూస్తారు టీవీకి అంత దూరంలో చూస్తారనుకుంటే మీరు అప్ టు 50 inches టీవీస్ వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే మీరు 32 పెట్టుకోవచ్చు, 43 పెట్టుకోవచ్చు, 50 inches టీవీ కూడా పెట్టుకోవచ్చు. లేదన్నా మేము దగ్గర 6 feet నుంచి మేము 9 feet లేదా 10 feet ఆ వివింగ్ డిస్టెన్స్లో మేము మారుతూ ఉంటాం అనుకుంటే మాత్రం దెన్ మీకు 55 inches కానీ 65 inches టీవీస్ కానీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. కాస్త కళ్ళకు నిండుగా కనిపిస్తూ ఉంటుంది, పిక్సెల్స్ ఎక్కువగా ఏర్పడవు అండ్ ఆ లైటింగ్ కూడా మీ కంటి మీద ఎక్కువ పడదు. సో కళ్ళు కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి. లేదు మీరు ఏకంగా 10 feet డిస్టెన్స్ ఆర్ హయ్యర్లో చూస్తారంటే, మినిమం డిస్టెన్స్ 10 feet ఉంటుందన్న, కొంచెం ఇంకా ఆ పైన ఉంటుంది కానీ 10 feet బిలో ఉండదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 75 ఆర్ హయ్యర్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మీ కంటికి సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. ఎందుకు సాటిస్ఫాక్టరీ అని వాడాను నేను. బేసిక్గా మనము చూస్తే ఇప్పుడు నేను ఒకటి మీకు చెప్తాను, సింపుల్గా వినండి. మన ఇంట్లోకి అప్పటి వరకు మనం ఒక 43 inches టీవీ కొన్నాం. ఆల్ ఆఫ్ దిస్ అంటే మనం 55 కాకుండా 65 inches టీవీ తీసుకొచ్చి పెట్టాం. ఎంత డిస్టెన్స్ రా మనం చూసేదంటే అరౌండ్ 9 feet 8 feet డిస్టెన్స్లో చూస్తున్నాం. అప్పుడు 43 పెట్టుకున్నాం, ఇప్పుడు డైరెక్ట్గా 65కి వచ్చాం. ఫస్ట్ 1 week మనకి ఎలా ఉంటుందండి, అరే పెద్ద టీవీ చూస్తున్నాం, మా ఇంట్లో ఇంత పెద్ద టీవీ వచ్చిందని 1 week ఈ ఫీల్ ఉంటుంది. నా కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి.
ఇదే ఫీల్ ఆఫ్టర్ 1 మంత్ ఉంటుందా, ఆఫ్టర్ 6 మంత్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎగ్జాంపుల్ నేను టీవీస్ ఇది అన్నీ టెస్ట్ చేస్తుంటాను, బట్ ఇంట్లో మేము చూసే టీవీ పెద్దగానే ఒక 1 వీక్ అనిపిస్తుంది. 1 వీక్ తర్వాతకి మన కళ్ళకి అది అలవాటు అయిపోతుంది. అది మనకి పెద్ద టీవీ అని మనకు అనిపించదు. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎప్పుడైనా సరే ఒక పెద్ద టీవీ కొన్నవాడు ఎప్పుడన్నా వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు, అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారేమో, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ మనం వినేది అరే చిన్న టీవీ కొన్నానేమో కాస్త పెద్ద టీవీ కొనాల్సిందనే వాళ్ళు ఎక్కువ ఉంటారేమో, కానీ అరే పెద్ద టీవీ కొనేసాను కాస్త చిన్న టీవీ కొనాలనే వాళ్ళు ఎక్కువ ఉంటారా? మోస్ట్లీ పెద్దది కొనాలనుకునే వాళ్ళే ఉంటారు. పెద్ద టీవీ కొన్న వాళ్ళు ఏంటంటే ఒక వారానికి దానికి అలవాటు పడిపోతారు. సో నేను అనేది ఏంటంటే మీకు డిస్టెన్స్కి ఎంత పెద్దది పాసిబుల్ అయితే అంత పెద్దది పెట్టుకోండి, దట్స్ ఇట్. అంతకు మించి పెద్దది పెట్టుకుంటే ఎక్స్పీరియన్స్ ఖరాబ్ అవుతుంది. ఒక 75 ఇంచెస్ లేదా 65 ఇంచెస్ టీవీ పెట్టుకొని మీరు 4 feet డిస్టెన్స్లో చూస్తుంటే సినిమా థియేటర్లోకి వెళ్ళి బాల్కనీలో కాకుండా కింద ఫస్ట్ రో ఉంటుంది కదా, ఫస్ట్ రోలో కూర్చుంటే ఏం చేస్తాం మనం యూజువల్గా? హీరోయిన్ ఈ మూలకి మాట్లాడుతుంటే హీరో డైలాగ్ అప్పుడు హీరోకి వెళ్ళి చూడాలి, హీరోయిన్ అప్పుడు హీరోయిన్కి వెళ్ళి చూడాలి. అది ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఏం చేస్తున్నారు, ఇంత పాతకాలం థియేటర్ లాగా దగ్గరకు పెట్టకుండా మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేసి అక్కడ నుంచి సీట్లు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఆ డిస్టెన్స్లో కూర్చుంటే కానీ కాస్త వాళ్ళు మరి ఊకుకే ఇలా తిరగకుండా జస్ట్ కళ్ళు తిప్పుకుంటే సరిపోయేటట్టుగా, బట్ స్టిల్ ముందు కూర్చుంటే అలా తిప్పాలి. సో కళ్ళు ఖరాబు, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉండదు. పెద్ద సైజు పిచ్చికి మనం పోవద్దు. మన స్పేస్లో ఏది పడుతుందో అది మాత్రమే మనం తీసుకోవాలి. ఫస్ట్ డిసైడ్ అయిపోయారు మీ డిస్టెన్స్ బట్టి ఎంత ఇంచెస్ టీవీ తీసుకోవాలో డిసైడ్ అయిపోయారు. రెండోది బడ్జెట్ మ్యాటర్స్. బడ్జెట్ని పెంచుకుంటూ పోయి ఈఎంఐలు పెట్టుకోవడం వెరీ ఈజీ. నేను అనేది ఏంటంటే ఈ ఈఎంఐ ట్రాప్లు, అరే మా అన్న ఇంట్లో అది ఉంది, మా తమ్ముడి ఇంట్లో ఇది ఉంది, అరే నేను అంత పెద్దగా కొనపోతే ఇది అవుతుంది. మీ అన్న ఇల్లు అంత పెద్దగా ఉంది, వాడికి సెట్ అయితే వాడు కొనుక్కుంటాడు. మీ తమ్ముడి ఇల్లు పెద్దగా ఉంది, ఇంకా పెద్దది కొనుక్కున్నాడంటే సరిపోతుంది. నీ ఇల్లు చిన్నగా ఉందనుకో, నువ్వు వాడికంటే పెద్ద టీవీ కొనాలని చూస్తే ఆబ్వియస్గా ఈఎంఐ ట్రాప్లో పడిపోతావు. నేను అనేది ఏంటి, నీ రిక్వైర్మెంట్కి ఏ టీవీ కావాలో దానికి డబ్బులు ఇచ్చేసుకో, కానీ ఒకటి కోసం నువ్వు టీవీ కొని ఎవ్రీడే నీ ఎక్స్పీరియన్స్ ఖరాబ్ చేసుకోవద్దు. సో బడ్జెట్ కూడా టీవీ సైజ్ ఫిక్స్ అయ్యి బడ్జెట్ ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు ఏ బడ్జెట్లో ఎలాంటి టీవీస్ వస్తాయి అనేది మనం క్లియర్గా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒకవేళ లెట్స్ సే 30,000 బిలో అనుకోండి, మీకు మోస్ట్లీ 43 ఇంచెస్ టీవీస్, మంచి 43 ఇంచెస్ టీవీస్ దొరుకుతాయి. అది ఎల్ఈడి టీవీస్ వస్తున్నాయి, QLED టీవీస్ వస్తున్నాయి. 43 ఇంచెస్కి మనకి అండర్ 30,000లో. లేదు మీరు 30 to 40,000 ప్రైస్ రేంజ్లోకి వెళ్ళిపోతే కాస్త 43 ఇంచెస్ ప్రీమియం బ్రాండ్స్ అండ్ సర్వీస్ అలాంగ్ విత్ బెటర్ పిక్చర్ క్వాలిటీతో వస్తున్నాయి. లేదు మీరు 40 నుంచి 70,000 బడ్జెట్ తీసుకుంటే, ఈ బ్రాడ్ బడ్జెట్ తీసుకుంటే మీకు 55 ఇంచెస్ టీవీస్, 65 ఇంచెస్ టీవీస్ వస్తాయి. బట్ నార్మల్ 55 ఇంచెస్ 65 ఇంచ్ టీవీస్ కాదు. ఈ బడ్జెట్లో మనం ఒక మంచి మినీ ఎల్ఈడి టీవీ కొనవచ్చు, మంచి QLED టీవీ కొనవచ్చు. ఎందుకు మంచి అని వాడానంటే, మీరు అనుకున్న 120Hz రిఫ్రెష్ రేట్ ఒకవేళ మీరు గేమర్ అయితే మీకు అది దొరకవచ్చు. బట్ HDR, ప్రాపర్ HDRని మన కళ్ళకు చూపించేది, మరీ హై రేంజ్లో చూపించదు, బట్ HDR సిగ్నల్ని ప్రాసెస్ చేసి మన కంటికి చూపించడానికి ట్రై చేసే బ్రైట్నెస్లు మనకి ఇక్కడ ఉన్న మినీ ఎల్ఈడి టీవీలో దొరుకుతాయి. ఎందుకంటే 600 nits నుంచి పీక్ స్టేజ్లో 1100 nits కూడా రెస్పాండ్ అయ్యే టీవీస్ మనకి TCL లాంటి బ్రాండ్ నుంచి వస్తున్నాయి. సో దట్ మంచి HDR సిగ్నల్ ప్రాసెస్ చేసేది మంచి మినీ ఎల్ఈడి QLED టెక్నాలజీ మీకు 40 నుంచి 70,000 బడ్జెట్లో దొరుకుతుంది. ఇక ఓవర్ 1 lakh అంటారా, అది ఇంకా డబ్బున్న వాళ్ళకి అది వరం. మంచి OLED ప్యానల్స్, మంచి మినీ ఎల్ఈడి టీవీస్, ప్రీమియం టీవీస్ అంటే HDMI 2.1 తోటి 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అండ్ ప్రాపర్ OLED మినీ ఎల్ఈడి టెక్నాలజీ తోటి అండ్ క్రేజీ HDR పిక్చర్ క్వాలిటీ తోటి అండ్ సూపర్ టాప్ నాచ్ ఉంటుంది ఆఫ్టర్ 1 lakh రూపీస్. అందులో కూడా ప్రయారిటీస్ ఉంటాయి. 1 lakhలో ఒకటి, 1.5లో, 2 lakhsలో ఒకటి, బట్ 1 lakh అబోవ్ పెడితే మీకు మంచి టీవీనే దొరుకుతుంది 100%. సో బడ్జెట్ డిసైడ్ అవ్వండి, సైజ్ డిసైడ్ అవ్వండి, అప్పుడు మాత్రమే టీవీ కొనడానికి వెళ్ళండి. ఆ తర్వాతకి ఇప్పుడు టీవీ టెక్నాలజీ నేనేం చెప్పాను, అండర్ 30,000లో ఎల్ఈడి దొరుకుతుంది, QLED దొరుకుతుంది, 40 to 70లో QLED దొరుకుతుంది, మినీ ఎల్ఈడి దొరుకుతుంది, ఓవర్ 1 lakh OLED దొరుకుతుంది. అసలు ఏంటివి, దీనివల్ల డిఫరెన్సెస్ ఏంటి అన్న? అంత బాగానే ఉన్నాను నేను. రూమ్ సైజు బట్టి టీవీ సైజు డిసైడ్ చేసుకున్నాను, టీవీ సైజ్ డిసైడ్ చేసుకున్నాక నా బడ్జెట్ ఎంతో నేను డిసైడ్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు నువ్వు చెప్పబోయేది, నువ్వు QLED LED దొరుకుతుందని 2 ఆప్షన్ ఇచ్చినప్పుడు అందులో ఏది బెటర్? ఒకవేళ QLED కంటే మినీ ఎల్ఈడి బెటర్ అయితే 2,000 ఎక్కువ ఉంటే నేను దాన్ని పుష్ చేసుకుంటానన్నా, నేను డబ్బులు ఎక్కువ పెట్టుకుంటాను. నాకు అసలు ఆ టెక్నాలజీస్ ఏది ఏంటి అని చెప్పు అంటే మాత్రం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎల్ఈడి గురించి మాట్లాడుకుంటే మాత్రం సింపుల్గా చెప్పాలంటే మంచి కలర్స్ అయితే ఉంటాయి. ఎల్ఈడిలో కూడా మీకు IPS ప్యానల్స్ వచ్చాయి, చాలా ఉన్నాయి, మంచి కలర్స్ ఉంటాయి. అండ్ బ్లాక్స్ అనేవి కాంప్రమైజ్ అవ్వాలి మనం, ప్యూర్ డీప్ బ్లాక్స్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉండవు. అండ్ క్యాజువల్ వ్యూయింగ్ అండ్ టైట్ బడ్జెట్ ఉంది మీ దగ్గర అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎల్ఈడి టీవీస్కి వెళ్ళచ్చు. ఒకటేంటంటే బ్లాక్స్ కొంచెం గ్రేగా ఉంటాయి. ఏదైతే HDR గిమ్మిక్స్ అని నేను చెప్పాను కదా, 300-400 nitsతో వస్తాయి ఈ బడ్జెట్లో టీవీస్ అని. బట్ HDR10 + HDR10 అంటారు, ప్రాపర్ HDR సిగ్నల్ని మన కంటికి కనిపించేలా ఇదైతే ఉండదు.
సిగ్నల్ని ప్రాసెస్ చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది, బట్ మీ కంటికి యాక్చువల్ హెచ్డిఆర్ చూపెట్టదు. కాస్త పిక్చర్ క్వాలిటీ అనేది ఫ్లాట్గా అనిపిస్తుంది ఎల్ఈడి. రైట్, నెక్స్ట్ QLED ఉంటుంది. QLEDలో ఏమవుతుందంటే ఈ ఎల్ఈడికే క్వాంటమ్ డాట్ లేయర్ పెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే కలర్స్ పాపింగ్ అనిపిస్తాయి, బ్లాక్స్ కొంచెం డీప్ అయిపోతాయి. ఏదైతే అక్కడ కొంచెం గ్రేయిష్ అని చెప్పానో ఇక్కడ కొంచెం పాపింగ్ కలర్స్ అలాంగ్ విత్ కొంచెం బెటర్ బ్లాక్స్ అయితే వస్తుంది. సో దట్ మీకు కొంచెం వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ మారిపోతుంది. సో కొంచెం పంచీ కలర్స్ వస్తుంటాయి మీకు. బ్రైట్ లివింగ్ ఏరియాల్లో కూడా మీరు ఈ టీవీస్ని పెట్టుకొని చూడవచ్చు. సో దట్ ఓవరాల్గా QLED అనేది కాస్త ఎల్ఈడితో పోలిస్తే బెటర్ టెక్నాలజీ. బట్ ఇంకా బెటర్ టెక్నాలజీ అంటే మాత్రం మినీ ఎల్ఈడి టీవీ. దిస్ ఈజ్ పర్ఫెక్ట్. మీరు ఇప్పుడు ఒకవేళ 2026లో మీరు ఒక టీవీ ప్లాన్ చేస్తుంటే, మీరు డబ్బులు పెట్టుకోగలిగితే యూ కెన్ ప్లాన్ మినీ ఎల్ఈడి టీవీ ఓన్లీ. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రెసైజ్ డిమ్మింగ్ ఉంటుంది. బ్లాక్స్ కంపేర్ టు ఎల్ఈడి, మీ QLEDతో పోలిస్తే మంచి డీపర్ బ్లాక్స్ ఉంటాయి. అండ్ కాంట్రాస్ట్ కూడా ఆ రెండు టీవీస్తో పోలిస్తే సూపర్ కాంట్రాస్ట్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మీకు ఇది కలర్స్ అనేది పంచియర్గానే ఉంటాయి, సాచురేటెడ్గానే ఉంటాయి. సో దట్ OLED అంత కాకపోయినా మీకు కాంట్రాస్ట్ దానికి దగ్గరగా ఉంటుంది. OLED అంత కాకపోయినా బ్లాక్స్ మీకు దానికి దగ్గరగా ఉంటుంది. అండ్ కలర్స్ పాపింగ్గా ఉంటాయి. అండ్ ఈవెన్ బ్రైట్నెస్ ఉంటుంది, ఎడ్జెస్లో షేడ్ అవ్వడం అండ్ గ్రే యూనిఫార్మిటీ ఇష్యూస్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉండవు. కాబట్టి మినీ ఎల్ఈడి ఈజ్ ద 2026లో మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్. ఎందుకంటే ఒకప్పుడు మినీ ఎల్ఈడి టీవీస్ ఎక్కువ కాస్ట్ ఉండేది, ఇప్పుడు బడ్జెట్లోకి రాబోతున్నాయి. మీరు 40,000 అండర్లో మీరు చాలా మినీ ఎల్ఈడి టీవీస్ చూస్తారు. అన్ని మినీ ఎల్ఈడి టీవీస్ బెస్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మినీ ఎల్ఈడి టెక్నాలజీ అని బెస్ట్ అని చెప్తున్నాను. అన్ని టీవీస్ బెస్ట్ అవ్వవు, అందుకనే మాలాంటి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉంది. టైప్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ప్యానల్ని బట్టి మీకు పిక్చర్ క్వాలిటీ మారుతుంది, బ్రైట్నెస్ని బట్టి మారుతుంది. సో దట్ ఎండ్ ఆఫ్ ది డే మినీ ఎల్ఈడి డిసైడ్ అవ్వండి, కానీ టీవీ కొనేటప్పుడు మాత్రం రివ్యూ చూడండి. అది చూడకపోతే నష్టపోతారు. అండ్ ఇక ఫైనల్ టెక్నాలజీ OLED, సుపీరియర్ టెక్నాలజీ, డీపర్ బ్లాక్స్ అండ్ ఎక్సలెంట్ కాంట్రాస్ట్ రేషియో, ప్రాపర్ కలర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ మీకు లైట్ ఎమిట్ చేస్తుంది, ఆఫ్ అవుతుంది. అంటే మీరు టూ మచ్ డార్క్ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీకు ఒక మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కాస్త కూడా ఖరాబ్ చేయకుండా ఉంటుంది. సో దట్ OLED ఈజ్ ద సుపీరియర్. బట్ టూ మచ్ బ్రైట్ సిచ్యువేషన్లో మాత్రం మీరు ఖచ్చితంగా OLED కంటే మినీ ఎల్ఈడి అండ్ మైక్రో ఎల్ఈడీస్ చూస్తాయి కదా, వాటికి వెళ్ళండి. డబ్బులు పెట్టుకోగలిగితే OLED కంటే మైక్రో ఎల్ఈడికి వెళ్ళిపోండి, బాగుంటుంది బ్రైట్ స్పేస్ అయితే. లేదు డార్క్ సిచ్యువేషన్స్లో ఎక్కువగా చూస్తుంటారు, కర్టన్స్ క్లోజ్ చేసి చూస్తుంటే మీకు OLED అనేది సుపీరియర్ టెక్నాలజీ. సో దట్ మీరు ఇక్కడ ఏ ప్యానల్ తీసుకోవాలనేది కూడా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకో. బట్ ఇందులో ఒక ఇష్యూ ఏంటంటే పిక్సెల్ బర్నింగ్ ఇష్యూ ఉంటుంది అనమాట. అంటే మీకు పిక్సెల్స్ బర్న్ అవుతూ ఉంటాయి. సో దట్ ఒకప్పుడు OLED టెక్నాలజీలో ఏంటంటే బాగా పిక్సెల్ బర్నింగ్ ఇష్యూ వచ్చేసి టీవీస్ రిపేరబుల్ కాకుండా డబ్బులు అనేవి ఖరాబ్ అయిపోయేది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు LG కానీ సోనీ కానీ సామ్సంగ్ కానీ పిక్సెల్స్ని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉంటాయి ఎవ్రీ వీక్. కాస్త మెయింటెనెన్స్ ఉంటుంది OLED టెక్నాలజీలో, బట్ ఇట్స్ ఎ సుపీరియర్ టెక్నాలజీ. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది ఏ క్వాలిటీ ప్యానల్, ఏ ప్యానల్ తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ప్యానల్ తీసుకోవాలి. ఆ తర్వాతకి మ్యాటర్స్ రిజల్యూషన్ అండ్ బ్రైట్నెస్. రిజల్యూషన్ విషయానికి వస్తే సింపుల్ ఫండా 4K. మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ అవైలబుల్ కంటెంట్ నేను చేసే వీడియోతో సహా బయట ఉన్న వీడియోస్ మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ 95% ఆఫ్ ది కంటెంట్ అవైలబుల్ ఇన్ 4K. సో దట్ 4K ఈజ్ సఫిషియంట్. 8K అనేది వినడానికి చాలా బాగుంది కానీ బట్ ఇప్పుడైతే పాయింట్లెస్ నన్ను అడిగితే, కంటెంట్ లేనప్పుడు 8K టీవీస్ పాయింట్లెస్ నన్ను అడిగినట్టయితే. సో మీకు అర్థమైపోయింది రిజల్యూషన్ అంటే 4K. వాట్ అబౌట్ బ్రైట్నెస్ మ్యాటర్స్ అలాట్. ఎందుకంటే ఒక టీవీ సైడ్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది, ఒక టీవీ బ్రైట్నెస్ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ అసలు కనిపిస్తుందా లేదా, HDR సిగ్నల్ని అసలు ఎలా ప్రాసెస్ చేస్తుంది, HDR బాగా కనిపిస్తుందా లేదా, ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ బ్రైట్నెస్ ఇందాక చెప్పినట్టుగా. సో మీ రూమ్ సైజ్ని బట్టి బ్రైట్నెస్, ఒకవేళ మీ రూమ్ సిచ్యువేషన్ బట్టి మీరు డార్క్ రూమ్లో చూస్తున్నారనుకోండి 300 నుంచి 400 నిట్స్ మీకు చాలా బాగుంటుంది. లేదు మీరు నార్మల్ రూమ్ అనుకోండి 500 నుంచి 700 నిట్స్ వరకు కూడా బాగానే ఉంటుంది. లేదు మీ రూమ్ అనేది బ్రైట్, వెరీ బ్రైట్, మొత్తం సన్లైట్ గుసాయిస్తుంది రూమ్లో కంటే మాత్రం మీకు మినిమం 800 నుంచి 1200 ప్లస్ యూజ్ చేసినా ఏం కాదు. అంటే ఎందుకంటే ఆ వచ్చే లైటింగ్లో మీకు టీవీ కనిపించాలంటే ఖచ్చితంగా మీకు ఆ మాత్రం బ్రైట్నెస్ ఉంచాల్సిందే. సో బ్రైట్నెస్ అనేది మ్యాటర్స్ అలాట్ ఒక టీవీలో, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాతకి మనకి HDR అండ్ డాల్బీ విజన్ ఏవైతే మనకి ఫార్మాట్స్ ఉంటాయో, HDR ఫార్మాట్స్ విచ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బ్రైట్నెస్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్రైట్నెస్ లేకపోతే యూజ్ లేదు. ఇప్పుడు ఈ డాల్బీ విజన్ HDR10+ ఇవన్నీ ఏమవుతుందంటే సీన్ బై సీన్ బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేస్తుంది. ఒక డార్క్ సీన్ వచ్చింది, ఆ సీన్కి తగ్గట్టుగా బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకుంటుంది టీవీ, ఈ డాల్బీ విజన్ సిగ్నలింగ్ కానీ HDR10+ కానీ. నెక్స్ట్ బ్రైట్ది వచ్చింది, సడన్ బ్రైట్ది వచ్చింది, ఆ సీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతుంది. బట్ ఏదైతే బ్రైట్గా వచ్చిందో బ్రైట్గా రాగానే బ్లాక్స్ మనకి గ్రేయిష్గా కనిపించడం ఇలా కాకుండా ప్రాపర్గా సీన్ బై సీన్ని మనకి అడ్జస్ట్ చేయడానికి మనకి ఈ HDR10+ అండ్ డాల్బీ విజన్ పనికి వస్తుంది. ఇవి ఉండేటట్టు చూసుకోండి. బడ్జెట్ టీవీస్లో పెద్ద మ్యాటర్ కాదు HDR అనేది, బట్ డాల్బీ విజన్ కానీ HDR కానీ కాస్త
ప్రీమియం సెగ్మెంట్ లైక్ మీరు 35,000 అబోవ్ వెళ్తే మీకు కొంచెం ఇవి చాలా మ్యాటర్ ఉంటుంది, చాలా యూస్ఫుల్ కూడా అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాతకి రిఫ్రెష్ రేట్ అండ్ గేమింగ్ ఫీచర్స్. రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ది టైం ఏమంటారు, సింపుల్గా మీరు మూవీ చూసినా, టీవీ ఛానల్ చూసినా, స్పోర్ట్స్ చూసినా, యూట్యూబ్ అయినా, ఓటీటీ అయినా 60 హెర్ట్జ్ ఎనఫ్. 120 హెర్ట్జ్ ఎవరంటే గేమర్స్, ఇందాక నేను చెప్పినట్టు ఖచ్చితంగా మీరు గేమర్స్ అయితేనే 120 హెర్ట్జ్కి వెళ్ళండి. అప్పుడు HDMI 2.1 ఉందా లేదా అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉందా లేదా ఎవ్రీథింగ్ మీరు చూసుకోండి. కంపల్సరీ మీకు ప్లే స్టేషన్ కానీ ఎక్స్బాక్స్ కానీ వాడితేనే మీరు దీనికి వెళ్ళండి. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇందాక నేను చెప్పినట్టుగా 4 ఆపరేటింగ్ సిస్టమ్స్ బాగానే ఉంటాయి. నా బెటర్ సజెషన్ ఏంటంటే గూగుల్ టీవీ ఓఎస్ ఉంటే బెటర్. మరి సామ్సంగ్ ఎల్జీ వాళ్ళ ఓన్ ఓఎస్ తీసుకొస్తారు కాబట్టి అవి కూడా బాగానే ఉంటాయి, ఎక్కడ ఇష్యూ లేదు. ఫైనల్ వర్డ్స్ విషయానికి వస్తే ఇక్కడ టీవీ కొనాలనుకుంటే మ్యాటర్ ఏంటి, మీ రూమ్ మ్యాటర్. మీ రూమ్ ఎంత బ్రైట్గా ఉంది అనేది మ్యాటర్, మీరు ఎంత దూరం నుంచి టీవీ చూస్తున్నారు అనేది మ్యాటర్, అండ్ యాక్చువల్గా మీరు ఏం కంటెంట్ చూస్తున్నారు, ఏ టైంలో చూస్తున్నారు అనేది మ్యాటర్, కానీ ఇంకేది కాదు. ఇదంతా గుర్తుపెట్టుకొని మాత్రం మీరు టీవీ అయితే తీసుకోండి. ఒక్క థింగ్ ఏంటంటే టీవీ కొనేటప్పుడే జాగ్రత్తలు తీసుకోండి, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమి రాదు. సో లాంగ్ టర్మ్ ఓనర్షిప్లో అంటే టీవీ కొన్నాక కూడా ఎక్కువ రోజులు మన టీవీ మన్నిక ఉండాలంటే ఇక్కడ కొన్ని థింగ్స్ చేయాలి. మీరు కంపల్సరీ స్టెబిలైజర్ యూజ్ చేయండి. వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తుంటాయి, వాళ్ళు స్టెబిలైజర్ ఫ్రీ అని చెప్తారు, బట్ స్టెబిలైజర్ వాడండి. అప్పుడు మాత్రం మీకు ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సర్చ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తుంటే చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు. రెగ్యులర్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేయాలి. ఏమైనా బగ్స్ వచ్చినా, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా వచ్చినా, అప్లికేషన్ తగ్గట్టుగా ఆప్టిమైజేషన్ కానీ ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారానే ఉంటుంది. కాబట్టి అప్డేట్స్ని టైం టు టైం అప్డేట్ చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం మీరు డార్క్ రూమ్స్లో యూజ్ చేస్తుంటే మాత్రం బ్రైట్ లైట్ని తగ్గించండి, బ్రైట్నెస్ని తగ్గించుకోండి. డార్క్ రూమ్లో కూడా ఓలెడ్ టీవీ తీసుకోన్నాను కదా అని చెప్పేసి ఓలెడ్ టీవీ తీసుకొని 450 నిట్స్ బ్రైట్నెస్లో పెట్టుకొని చూస్తా అంటే కళ్ళు ఖరాబ్ అవుతాయి. బ్రైట్నెస్ని డార్క్ సిచ్యువేషన్లో తగ్గించుకోండి, అప్పుడు మాత్రమే బాగుంటుంది. అండ్ ఆడియోని మెయిన్గా సపరేట్గా ప్లాన్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఇవన్నీ చేస్తే టీవీ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది, మీరు ఎక్కువ రోజులు ఉంటారు కళ్ళు బాగుండా ఇవన్నీ కాకుండా. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను టీవీ కొనే ముందు. బట్ ఇక్కడ నేను ఫైనల్ వర్డిక్ట్ ఒకటి చెప్పబోతున్నాను, ఇది వింటే మీకు కోపం రావచ్చేమో. ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ చేసిన రివ్యూ చూసే కొనాలి. అది ఎవరిది చూస్తారు మీ ఇష్టం. నా మీద నమ్ముకుంటే నా రివ్యూ చూడండి. ఎందుకంటే 2025 ఒక 4-5 ఇయర్స్ నుంచి వచ్చిన టీవీస్ అన్నీ మనం టెస్ట్ చేస్తున్నాం, సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తున్నాం, సౌండ్ బార్లు చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో ప్రతి ఒక్క ప్రొడక్ట్ని అన్నీ కొన్నిటి రివ్యూ చేసి ఏది బెస్టో చెప్తున్నాను నేను. ఎందుకు మరి ఇంత చెప్పినాక కూడా మళ్ళీ నీ రివ్యూ చూడమంటావంటే టైప్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ప్యానల్ మ్యాటర్స్. అన్నిట్లో ఐపీఎస్ వచ్చింది కదా అని బెస్ట్ అయిపోదు. క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఐపీఎస్ ప్యానల్ ఒకటి ఉంటుంది, లో క్వాలిటీ ఉంటుంది, తక్కువ క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ఆఫ్ ప్యానల్, క్వాలిటీ ఆఫ్ డ్రైవర్ని బట్టి ఆడియో క్వాలిటీ మారిపోతుంది. అన్నీ 70 వాట్స్, అన్నీ 100 వాట్స్, అన్నీ 500 వాట్స్తో రావచ్చు సేమ్ హోమ్ థియేటర్స్, బట్ క్వాలిటీ ఆఫ్ డ్రైవర్ని బట్టి ఆడియో ఎక్స్పీరియన్స్ మారిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్లో క్వాలిటీ బేస్డ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి రివ్యూవర్స్ ఎగ్జిస్టెన్స్ ఉంది. లేదు ఆన్ పేపర్ ఉండేది ఎగ్జాక్ట్గా ఆడ రిప్లికేట్ అవుతుంది. అన్ని టీవీస్లో ఐపీఎస్ అంటే అన్ని ఐపీఎస్ టీవీలో ఒకే తిరిగా ఉండేటట్టు అయితే నాలాంటి వాడితో పని లేదు, గుర్తుపెట్టుకోండి. సో టీవీ కొనే ముందు 1-2 సార్లు ఇదంతా జడ్జ్ చేశాక అప్పుడు మీ సైజ్ అంతా ఫిక్స్ అయిపోయాక నేను బెస్ట్ 55 ఇంచెస్ టీవీస్ అని వీడియోస్ చేస్తాం, బెస్ట్ 43 ఇంచెస్ అని చేస్తాం, బడ్జెట్ వైజ్గా బయింగ్ ఎయిడ్లో ఛానల్ చేస్తాం. సో ఇవన్నీ చేస్తాం కాబట్టి కంటెంట్ చూసి బెటర్ టీవీని మాత్రం ఇంటికి తీసుకెళ్ళండి. అండ్ నాకు తెలిసిన కొన్ని మంచి టీవీస్ 2026లో ఇప్పటివరకు టెస్ట్ చేసి ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.